ఉప్పునంతల మండల హెడ్ క్వార్టర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈరోజు ఉదయం 11 గంటలకు మెగా సర్జికల్ క్యాంపులో భాగంగా ఇవాళ ఉప్పునంతల, వంగూరు, చారగొండ మండలాలకు సంబంధించినటువంటి ఎవరైతే సర్జరీ అవసరం ఉన్న పేషెంట్లకు ఉదయం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇవి 3 టీములకు ఏర్పడ్డాం. నేను నాతో పాటుగా డాక్టర్ రమేష్ చంద్ర గారు, అదేవిధంగా డాక్టర్ ప్రభు గారు, తారసింగ్ గారు, మహేష్ గారు, టిక్కు నాయక్ గారు, నందిని గారు, వీటితో పాటు ఇంకా మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అందరం కలిసి 42 కేసులు ఇవాళ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో 30 ట్యూబెక్టమీస్, 1 హిస్టెక్టమీ, ఇంకా 2 ఒవేరియన్ సిస్ట్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, 2 హెర్నియాలు, వీటన్నిటి కూడా ఆపరేషన్ చేసాం. అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. మరి రాబోయే కాలంలో మరి కొంత సమయం తీసుకొని మళ్ళీ క్యాంప్ పెడదామని అనుకుంటా ఉన్నాం. మా మెగా సర్జికల్ క్యాంప్ ఏదైతే ఉందో ఇది 5వ రోజు. ఇప్పటి వరకు దాదాపుగా 262 కేసులు చేశాం. ఇంకా మిగతా ఇంకా మూడు ఫేజులు ఉన్నాయి. ఈ 3 ఫేజులు అయిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ సర్జికల్ క్యాంప్ పెడతాం. అన్నిటి నుంచి ఉప్పునంతల, అమ్రాబాద్ అండ్ లింగాల సిహెచ్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్, వీటిలో అన్ని సౌకర్యాలతోటి అప్గ్రేడ్ చేసి అన్ని రకాల ఆపరేషన్ చేసి ప్రజలకు ఉచిత వైద్యం సామాన్య మానవునికి అందుబాటులో తీసుకురావడం కోసమే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు, వారి సలహా మేరకు, మరి వారి ఆశీర్వాదంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ప్రజలు గమనించాలి. రాబోయే కాలంలో కూడా అందరికీ అందుబాటులోకి మంచి వైద్యం, నాణ్యతమైనటువంటి వైద్యం సామాన్య మానవులకు అందుబాటులో తేవడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యం, ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాబట్టి వాళ్ళ దాంట్లో భాగంగానే ఈ క్యాంపులను ఏర్పాటు చేశాం. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.